ప్రేమిస్తున్నాడనుకున్నా, నమ్మించి మోసం చేశాడు 'నయనతార'. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు 'నయనతార'. ఇటీవలే 'షారుఖ్ ఖాన్' సరసన 'జవాన్' చిత్రంలో నటించి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో నటించినందుకు పారితోషికంగా 12,00,00,000 అందుకున్నారు. దక్షిణ భారతదేశంలోని చిత్రసీమలో అత్యధిక పారితోషికాన్ని అందుకునే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాదు గతంలో తనకున్న ప్రేమ సంబంధాలు కూడా వార్తల్లో నిలిచేవి. నయనతారకు కావాల్సినంత ప్రచారాన్ని తీసుకువచ్చేవి. అయితే ఎవరిని ప్రేమించినా అవేవీ పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. నయనతార గురించి నాగార్జున ఏమన్నారంటే, చివరకు దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2 కవల పిల్లలున్నారు. తాజాగా నయనతార జీవితానికి సంబంధించిన కథతో డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీలో తన ప్రేమ, పెళ్లి, కుటుంబం ఇలా అన్ని విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన రిలేషన్‌షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనతారతో కలిసి పనిచేసిన హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కూడా ఈ డాక్యుమెంటరీలో కనిపించి ఆమె గురించి 4 మంచి మాటలు పంచుకున్నారు. అలాగే తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ సెట్‌లో నయనతార ఫోన్ మోగితే అందరికీ భయం వేసేదని, ఫోన్‌లో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని, ఫోన్ ఎత్తి మాట్లాడగానే నయనతార మూడ్ మొత్తం మారిపోయేదని నాగార్జున చెప్పారు. తన రిలేషన్‌షిప్‌లోనే సమస్య ఉందని అనిపించేదన్నారు. తప్పంతా అమ్మాయిలదే అంటారు. దీనికి నయనతార స్పందించింది. ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి కొనసాగుతుందని, తాను అతన్ని మనస్ఫూర్తిగా నమ్మానని, అతను కూడా తనను ప్రేమిస్తున్నాడని అనుకున్నానని, కానీ అలా తనను నమ్మించాడని చెప్పింది. తన గత రిలేషన్స్ గురించి ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ ప్రజలు మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుకుంటున్నారని, తాను ఒక అమ్మాయిని కాబట్టి అలా మాట్లాడుకోగలిగారని, అబ్బాయి అయితే మాట్లాడుకునేవారు కాదన్నారు. ఎందుకురా నువ్వు ఆ అమ్మాయిని మోసం చేశావు అని ఎవరూ మగాళ్లను అడగరని, అమ్మాయిలను మాత్రం అడుగుతారని, తప్పంతా అమ్మాయిలదే అన్నట్లు